శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. రావణ్ మీ మీద కూడా పోస్టులు పెట్టాడు కదా కొన్ని పోస్టులు కాదు, వీడియో చేశారు. వీడియోస్ చేశారు కదా. ఓకే ఓకే. సో రావణ్ అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖండించారు అరెస్ట్ని. అవును. ఏంటి మీ అభిప్రాయం ఏంటి? ద పాయింట్ నెంబర్ 1, ఇందాక మనం మాట్లాడుకున్నట్లు జగన్ గారు అదేంటో మర్డర్ చేసిన, మానభంగం చేసిన, బూతులు మాట్లాడినా, తర్వాత బూత్ వీడియోలు బయటకు వచ్చిన, సంజనా సుకన్య అన్న వెంటనే వాళ్ళను ఓన్ చేసేసుకొని భలే ఇష్టపడతాడు. అంటే మామూలుగా ఈ డీప్ వెబ్ అని ఒకటి ఉంటుందంట. ఓకే. ఆ డీప్ వెబ్లో ఇట్లే పిడోఫిలియా నేచర్సు, కొంచెం మర్డర్ చేసేది ఇష్టపడ్డాలు, లేకపోతే లైవ్లో వాళ్ళు వీడియోలు చూస్తూ ఒకళ్ళ శరీరాలు కోయడాలు, రకరకాల వింత విచిత్రమైన, అంటే మనుషులు కాకుండా ఇంకా బియాండ్ వెళ్ళిపోయేసేసి ఒక సైకోపాత్ నేచర్స్ ఉంటాయి కదా. సీమ్స్ లైక్ జగన్ గారికి కూడా అట్లా డీప్ వెబ్ లాంటి మెంటాలిటీ ఉందేమో అని నాకు కూడా డౌట్. అది ఎందుకంటే అది తెలుస్తుంటుంది సంథింగ్. అంటే ఈ పోక్సో కేసులో ఇరుక్కున్న వాళ్ళను, మర్డర్లు చేసిన వాళ్ళను, ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకున్న వాళ్ళను, ఇప్పుడు బోల్డ్ అని నీచమైన బూత్ వీడియోలతో దొరికేసరికి బూత్ వీడియోలు దొరకనంత వరకు జగన్ గారు సైలెంట్ ఉన్నారు. వైసీపీ వాళ్ళు సపోర్ట్కి వచ్చారు. దొరకంగానే నేను సపోర్ట్ చేస్తున్నాను వచ్చేసారు. సీమ్స్ లైక్ హీ హ్యాస్ సంథింగ్ అనమాట, అట్లాంటి ఒక నేచర్. అంటే హూ ఈజ్ హ్యావింగ్ ఆల్ ద ఇల్లీగల్ రిలేషన్షిప్స్, మర్డర్ నేచర్స్, ఆయనకు ఆ డీప్ వెబ్ నేచర్ ఉందేమో అని నాకు అనిపిస్తుంది. అందుకే సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా బాస్ ఎస్ అంటే మేము సై అంటామని ఈ బ్యాచ్ ఒకటి ఉంది, సంజన సుకన్య బ్యాచ్ ఒకటి రెడీ అయిపోతుంటుంది. ఈ బ్యాచ్ వచ్చేసి మేము సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు. అంటే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అన్నది ఈ రోజు వరకు ఎవరికి తెలియదు. నేను డీకోడ్ చేశా, డీప్ వెబ్ నేచర్ ఇది అని. ఓకే అంతే. సో దిస్ ఫెలో, నేను రావణ్ అని పిలవడానికి కూడా ఇష్టపడను. రావణ్ రాక్షస, బట్ హిందూ. బట్ దిస్ ఫెలో హిందూ హేటర్. ఐ కాల్ హిమ్ పంది. ఏది రోడ్ల పక్కన హ్యూమన్ షిట్ తింటుంది కదా, దట్ పంది అనమాట వీడు. చాలా నీచమైనటువంటి డెరగేటరీ లాంగ్వేజ్ యూస్ చేస్తాడు. అండ్ నక్సలైట్స్కి సపోర్ట్ చేస్తాడు. కసబ్గాని అయ్యో పాపం అంటాడు. ఏంటి, దాదాపు వాడి చేతుల్లో ఒక 60 మంది పిట్టల్ని కాల్చినట్టు కాల్చాడు తాజ్ హోటల్లో. ఆడు ఇన్నోసెంట్, చిన్నోడు. యా, చిన్నోడే, మేబీ ఇన్నోసెంట్, బట్ హీఈస్ ఎ కిల్లర్. అంటే సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇట్లా కేసులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ని తిట్టినందుకే అరెస్ట్ చేశారా అంటే, పవన్ కళ్యాణ్ తిట్టినందుకు అరెస్ట్ చేశారు, వెంటనే బెయిల్ వచ్చేసింది. బికాస్ 7 years లోపు ఉంది కాబట్టి. అండ్ రిపీటెడ్లీ బెయిల్స్ వచ్చాయి బికాస్ 7 years లోపు ఉన్నాయి. అవన్నీ చిన్న కేసులు. దిస్ ఊపా, ఈ ఊపా పెడితే ఉప్మా, ఆయన ఎవరు, నానినా అంబటి రాంబాబు కాదు, అదేదో టొబాకో పాన్ పరాగలు తింటాడు కొడాలి నానిగారు. వాట్ కైండ్ ఆఫ్ మినిస్టర్, ఐ థింక్ ఆయన మినిస్టర్గా చేశాడు కదా. ఒక మినిస్టర్గా చేసి, ఒక నాయకుడిగా ఉండి మన చట్టాలని ఉప్మా చట్టము, ఇడ్లీ చట్టము అని మాట్లాడుతున్నాడంటే ఏం కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతున్నాడు అతను? ఒక టెర్రరిస్ట్కి సపోర్ట్ చేసేవాడు, ఒక నక్సలైట్కి సపోర్ట్ చేసే వాళ్ళ మీద ఊపా చట్టం వర్తిస్తుంది. విజువల్ ప్రూఫ్స్ ఉన్నాయి అక్కడ. దాన్ని పట్టుకొని ఉప్మా ఇడ్లీ అంటున్నాడంటే రాజ్యాంగం మీద బేసిక్ నాలెడ్జ్ లేదు. అలాంటి వాడు ఎలా నేను రాజ్యాంగాన్ని అనుసరించి శాసనబద్ధంగా నేను మంత్రిగా ప్రమాణం చేస్తున్నానని ప్రమాణాలు చేశారు వీళ్ళందరూ. సో ఐ షుడ్ కాల్ దెమ్ రౌడీస్ 100%. మళ్ళీ అదే సంజనా సుకన్య ఓనరు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా మళ్ళీ సేమ్ అంటాడు ఉప్మా అని చెప్పేసి. మేబీ దే లవ్ ఉప్మా విత్ సంజనా సుకన్య, ఐ థింక్ సో. మేబీ తింటారేమో, నాకు తెలీదు, చెప్పారు కాబట్టి అంటారు. సో వీళ్ళందరూ హౌ ప్యాథటిక్. అండ్ దిస్ ఫెలో, దిస్ పంది జైల్లో ఉండడం వల్ల చాలా మంచిదండి నిజంగా. దట్ ఫెలో బయటికి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్న చాలామంది ఈ నక్సల్ నేచర్, అర్బన్ నక్సల్ నేచర్స్ని, టెర్రరిస్ట్లకు సపోర్ట్ చేయాలి అనుకునే జిహాదీ నేచర్స్ని రెచ్చగొట్టి జంతర్ మంతర్కి ఎంతమందిని తెలుగు స్టేట్స్ నుంచి పంపించేవాడు. నిజంగా మన తెలుగు యువత చాలా సేవ్ అయ్యారు బికాస్ హీజ్ ఇన్ జైల్. హీ చైల్డ్ ఇట్స్ గుడ్. చాలామంది యువత నాశనం అయిపోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా మంచి నిర్ణయం తీసుకుంది. అదేలే, ఆ ఎమోషన్లో వెళ్ళిపోయేవాళ్ళు, రెచ్చగొట్టేవాడు. ఆ బూతులు తిట్టడం ఇట్స్ రైట్ అనేవాడు. మోదీని అమ్మన బూతులు తిట్టడం రైట్ అనేవాడు, మోదీ అమ్మని తిట్టడం రైట్ అనేవాడు, అండ్ ఇట్ ఈస్ అక్సెప్టబుల్ అనేవాడు. అయ్యో పాపం వాళ్ళు చిన్నపిల్లలు, తిడితే తప్పేంటి అనేవాడు. వెళ్ళాలి పార్లమెంట్ని పగలగొట్టాలి అనేవాడు, రెచ్చగొట్టేవాడు. హీ విల్ డూ ఇట్.